ఢిల్లీలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ 52వ వార్షికోత్సవం నిర్వహించారు. ఇస్రో చీఫ్ నారాయణ్ ఇస్రో భవిష్యత్ కార్యాచరణ, రక్షణ రంగంలో ఇస్రో ఉపయోగాలను వివరించారు. భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చీఫ్ నారాయణ్ తెలిపారు. ఇక 2027లో ఈ ప్రయోగం కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. గగన్యాన్ ప్రాజెక్టు కింద 7,700 గ్రౌండ్ పరీక్షలు పూర్తవగా ఇంకా 2,300 పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వివరించారు. ప్రాజెక్టు కింద 3 మానవరహిత మిషన్లు ఉండగా 2 మిషన్లకు మాత్రమే ఇస్రో ఆమోదం లభించింది. మొదటి మిషన్ ఈ సంవత్సరం డిసెంబర్లో ప్రతిపాదించినట్లు, మరో 2 మిషన్లు త్వరలోనే పూర్తవుతాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఈ విమానాలన్నీ భారతదేశ మానవ అంతరిక్ష మిషన్ను విజయవంతం చేయడంలో కీలక దశలున్నాయి. ఖగోళ రహస్యాలను ఛేదించడంతో పాటు రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ ఇస్రో దేశానికి మరుపురాని సేవలందిస్తోందని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల తరువాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాక్లోని 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసినట్టు ఆయన గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సుమారు 400 మందికి పైగా సైంటిస్టులు 24 గంటలు పనిచేశారని ఇస్రో చీఫ్ చెప్పారు. Chandrayaan-1 finding water molecule on the moon, along with India, every Indian it made proud. We are the 2 countries which found water molecule on the moon. And Mars orbiter mission to go to red planet, 68 crore kilometers we have to travel. And you know, I think you all know, even though management experts, you know little bit trigonometry. If you calculate with 0.1 degree error, when you travel 68 crore kilometers, where we will reach? We will not reach Mars, we will reach some other place. And we have perfectly gone and captured the satellite using an engine which was restarted after 295 days. And India is the only country, first country till today successfully accomplished a Mars orbiter mission in the first attempt. None of the developed country could do. And 1957, Russia placed the first satellite Sputnik in the orbit, and they placed using a single rocket 37 satellites. And we debated in Trivandrum, we are all toppers, but then the advanced countries are not really minding us. So how to get some attention or how to get world record? We debated and decided to place 100 satellites through a single rocket. ఇస్రో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిన దేశాల జాబితాలో భారత్ 6వ స్థానానికి చేరనుందని చైర్మన్ చెప్పారు. 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం, 2040 నాటికి భారతీయ వ్యోమగామిని చంద్రునిపైకి పంపే లక్ష్యానికి ప్రధాని మోదీ ఇస్రోకు ఇచ్చారన్నారు.